ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏమైనా మాయలు మంత్రాలు ఇలాంటి ఉన్న స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా చెప్పారనుకోండి, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సిరీస్ల మీద పడ్డాము. అందులో కార్తీక మాసాలు, మాఘ మాసాలు, సో భక్తి గురించి ఎక్కువ చేస్తూ ఉన్నాం కదా. కథల్లో ఇప్పుడు అపూర్వ చింతామణి లాగానే జానపద కథలు చాలా ఉన్నాయి జయ మనకి. వాటిని కొన్ని సినిమాలు కూడా తీసేశారు. గులేబా కావళి కథ, రాణి రత్నప్రభ, రాజకోట రహస్యం, రాజమకుటం, అలాంటి బోల్డెన్ సినిమాలు అవన్నీ కూడా జానపద గాథలే. ఏదో ఒక రాజుగారి అబ్బాయి జన్మ రహస్యమో, రాజుగారి జన్మ రహస్యమో, లేకపోతే వీళ్ళ తాలూకు నిధో, రాజస్థానం తాలూకు నిధి రహస్యాలు. నిధి రహస్యాలు ఉన్న మూవీస్ ఏంటి రమ్మగారు? నాకు భలే ఇష్టం అండి నిధులు. లక్ష్మీ కటాక్షం, ఆహా, లక్ష్మీ కటాక్షం అవన్నీ కూడా ఎక్కడో నిధి. వీళ్ళు దానికోసం పరుగులు పెడుతూ ఉంటారు. మధుబాబు గారి నావెల్స్ లో కొన్నిట్లలో నిధి రహస్యాలు ఉన్న కథలు, బ్రహ్మాండమైన జానపదాలు ఉన్నాయి. అవి చాలా బాగుంటాయి. ఓకే, మంచి మంచి కథలు చదవాలి వాటిని. తర్వాత ఏమో గుప్త నిధులు, మంత్రాలు, మంత్ర ఖడ్గాలు. అమ్మవారిదేమో పచ్చల హారం, ఏదో దొంగతనం చేస్తారు. కాళికాదేవి పచ్చల హారం. ఇది లక్ష్మీ కటాక్షమా? అప్పుడు ఇది ఇంకోట. ఓకే, ఇట్లా లక్ష్మీ కటాక్షంలో ఒక ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది చేతిలో. ఆ గుర్తున్న వాడికే ఆ నిధి లభిస్తుంది. ఫలానా పుట్టుమచ్చ ఉన్నవాడికి అది లభిస్తుంది. అంటే చిక్కడు దొరకడు, కదలడు వదలడు లాంటివి బోల్డ్ సినిమాలు ఉన్నాయి మనకి. అందులో ఈ కథా పరంపరలో భాగంగానే బాలనాగమ్మ కథ. బాలనాగమ్మ కథని బుర్ర కథల వాళ్ళు పాడతారు, ఒగ్గు కథల్లో చెప్తారు. బాలనాగమ్మ చాలా చక్కటి మంచి కథ. అది 40లో ఒకసారి, 45లోనో 47లోనో ఒకసారి, తర్వాత మళ్ళీ 59లో ఒకసారి, 2 సార్లు మన వాళ్ళు తీశారు సినిమాగా. ఓహో, 2 తెలుగు సినిమా. రామారావు గారు, అంజలిదేవి యాక్ట్ చేసింది ఒక సినిమా. తర్వాత ఏమో మన ఆయన పేరు గోవిందరాజుల సుబ్బారావు గారు, తర్వాత కాంచనమాల యాక్ట్ చేసింది ఒక సినిమా. 2 సినిమాలు ఉన్నాయి. ఓకే. అయితే గోవిందరాజుల సుబ్బారావు గారు యాక్ట్ చేసింది మేము ఒకసారి మా ఊర్లో వస్తే చూస్తే అంతా ముక్కలు ముక్కలు ఎగిరిపోయి బాగా చూడలేకపోయాం. బాగానే ఉంది, అది కూడా బాగా చూడలేకపోయాం. ఇక ఎన్టీఆర్ అండ్ అంజలిదేవి గారు యాక్ట్ చేసిన సినిమాలు మాత్రం ఒక 5-6 సార్లు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. బాలనాగమ్మ ప్రతిసారి చూసేవాళ్ళం. అదేదో మాయమంత్రాలు ఉంటాయి, పిల్లాడు ఎక్కడికో ఎగిరిపోతాడు, గండభైరుండ పక్షులు, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉండటం, అవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కథ చాలా బాగుంటుంది. ఎప్పుడు దాకా చెప్పలేదు. బాలనాగమ్మ సినిమా ఉంది, ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు యాక్ట్ చేసింది. సినిమా ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసేయండి. తప్పకుండా కథ మనం చెప్పేద్దాం. పూర్వం భూచక్రపురం అనే ఊరికి నవభోజరాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి భార్య ఉండేది, భూలక్ష్మి గారు. భూలక్ష్మి ఆవిడ పేరు. ఈ భూలక్ష్మీదేవికి ఎప్పటికీ సంతానం కలగల. ఎంతకాలమో సంతానం కోసం చూశారు. పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. మామూలుగా ఈ రాజుల పెళ్ళిళ్ళు, రాజకుమారులు అప్పట్లో కొంచెం చిన్నతనంలో వివాహాలు చేసేవాళ్ళు. సంవత్సరాల తరబడి చూసినా ఆయన ద్వితీయ వివాహం చేసుకోలేదు, పట్టపురానికి పిల్లలు కలగలేదు. అయితే ఆవిడ వాళ్ళ గురువు గారిని ఒక ఆయన్ని ప్రార్థించారు, ఒక మహర్షి. ఆయన్ని ఎక్కడికో వెళ్ళి మన కాశీయాత్ర అవి చేసుకుని వచ్చి తిరిగి వచ్చాక ఆయన్ని ప్రార్థిస్తున్నాడు. ఇంతకాలం సంతానం లేదు, ఈ రాజ్యానికి వారసులు ఎవరు? పోనీ ద్వితీయ వివాహం చేసుకోవటం వీళ్ళ సాంప్రదాయం కాదు, పిల్లలు లేరు, ఎవరినో తెస్తే వాళ్ళు మా సంతానం కారు అని ఆవిడకి నాకు మాతృత్వం మధురిమ చూడాలనుందని ఆవిడ పరిపరి విధాలుగా దుఃఖించి ఆయన్ని ప్రార్థిస్తుంది. అయితే ఆయన ఏమన్నాడంటే, యాత్రల్లో భాగంగా నేను ఒక విషయం తెలుసుకున్నాను. మన ఊరు బయట ఒక పురాతనమైన దేవాలయం ఉంది. అక్కడ ఒక పెద్ద నాగేంద్రుడి పుట్ట, ఆ పుట్ట మీద ఒక మామిడి చెట్టు. ఆ నాగేంద్రుడు సహజంగానే నాగేంద్రుడు సంతానకారకుడు. నువ్వు వెళ్ళి ఆ నాగేంద్రుడిని ప్రార్థించి ఆ మామిడి చెట్టు పండు ఒకటి తెచ్చుకోగలిగావా, నీకు సంతానం కలుగుతుంది. 5 తలల నాగు అందులో ఉంటాడు ఆయన అని చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, శ్రమ కూర్చుకుని అక్కడికి కాలి నడకన వెళ్ళాలి, రాచరికాన్ని వదిలిపెట్టుకోవాలి. శ్రమ కూర్చి సంతానం కోసం, స్త్రీలకు అంత తాపత్రయం ఉంటుంది పాపం. అంతా నడిచి 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 వెళ్ళింది. అక్కడ గుట్టల్లే ఉంది, ఆ గుట్ట ఎక్కింది. తర్వాత దేవళం, పురాతనమైన శివాలయం. అక్కడ ఒక పెద్ద దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుంది. పక్కన ఒక పెద్ద వల్మీకం, చాలా పెద్ద పుట్ట.
ఆ పుట్ట పక్కనే ఒక పెద్ద మామిడి చెట్టు నిండా విరగ్గాసి ఉన్నాయి పళ్ళు. ఆయన ఏం చెప్పాడంటే, ఎక్కువగా ఆశపడకు, ఒక్క మామిడికాయ కోసుకుని తెచ్చుకో. ఆయన్ని ప్రార్థించి చెట్టు ఎక్కు, మామిడికాయ కోసుకో. ఆ చెట్టు ఎక్కాలంటే పుట్ట మీద కాలు వేసుకుని ఎక్కాలి. ఎక్కాలి. సరే, ఈవిడేం చేసింది, వెళ్ళింది. ఒక్క మామిడి పండే ఒక సంతానాన్ని ఇస్తే ఇన్ని పళ్ళు ఉంటే ఎంతమంది పిల్లలు కలుగుతారు? ఆశ కలిగిందా? స్త్రీ సహజమైన ఒక అత్యాశ, అంటే అత్యాశ సంతానం మీద లోభం. పాపం స్త్రీలకు ఉంటుంది సహజంగా, సంతానాపేక్ష తప్పదు కదా. ఏం చేసింది, ఆ పుట్ట మీద కాలేసి చీర్చింగ్ దూపుకుంది, పుట్ట మీద కాలేసింది, పైకి ఎక్కింది, ఒక్కొక్క గబగబా కొంగులోకి చాలా పళ్ళు కోసేసుకునేసరికి బుస వినపడింది. పుట్ట మీద కాలేసి ఉంది కదా, అమ్మో అని దిగేసింది. ఒళ్ళో నుంచి పళ్ళన్నీ మాయమైపోయినాయి. పళ్ళు లేవు, ఒక్క పండే మిగిలింది. బూసలు కొడుతూ నాగేంద్రుడు బయటకు వచ్చేసాడు. ఒక్క పండు కోసుకోమంటే అత్యాశ పాలయ్యావు, నిన్ను కాటందుకుంటాను అని, చంపేస్తానన్నాడు. అనేసరికల్లా బతిమలాడింది, నన్ను వదిలిపెట్టు, సంతానం కన్నివ్వు, నన్ను పిల్లల్ని కన్నివ్వు, పిల్లల్ని కని వాళ్ళ ఆటపాటలు చూసుకున్న తర్వాత స్వచ్ఛందంగా నేను నీకు నా ప్రాణాలు ఇచ్చేస్తాను. ఒక పండుని మించి కోసిన వాళ్ళని కాటందుకోవాలి, అది నా నియమం. నువ్వు కోసేసావు పళ్ళు. 7 పళ్ళు కోసింది ఆవిడ. సరే, చాలా బతిమలాడింది. సంతానం లేకుండా గొడ్డుమోతు చావే వస్తుందా నాకు, బతుకంతా గొడ్డుమోతు బతికే, మరణం కూడా గొడ్డుమోతు మరణమేనా? నిన్ను మీద ఆశపడి కదా ఇంత దూరం వచ్చాను, నన్ను కాస్త కరుణించు, పిల్లలు కలగని, పిల్లల ఆటపాట చూసుకోనివ్వు నన్ను. సంతానాపేక్ష స్త్రీకి ఎందుకు, వాళ్ళు పెరిగేదో రాజవ్వాలని కాదు, ఆ పసిబిడ్డ మురిపాలు చూడడమే తల్లికి ఆనందం, తల్లికి కావాల్సింది అదే కదా అని బతిమలాడేసరికల్లా సరే ఆయన ఏమన్నాడంటే, 7 పిల్లలు కలుగుతారు నీకు, 7వ పిల్లకి నాగం అని నా పేరు పెట్టు, 7వ బిడ్డకి. ఆ పిల్ల పుట్టిన తర్వాత అది కొంచెం పెరిగాక నేను నీకు వస్తాను నీకోసం అని. సరే, వెళ్ళిపోయింది. వరుసగా 7 కూతుళ్ళు పుట్టారు ఆవిడికి. ఆఖరి పిల్ల పుట్టింది. చివరి పిల్ల 7వ పిల్లకి బాలనాగమ్మ అని పెట్టారు పేరు. పై వాళ్ళందరూ తలా ఒక దేవులు వాళ్ళు ఉన్నారు పేర్లు. చివరి పిల్ల మాత్రం బాలనాగమ్మ. చిన్నపిల్ల చాలా అందగతే, పిల్లలందరూ చక్కగా పళ్ళల్లే ఉండేవాళ్ళు. పిల్ల పాలు విడిచే వయసు వచ్చింది, 3వ ఏడు వచ్చేసింది. 3వ ఏడు వచ్చాక ఆవిడకి కల్లో పాములు కనపడడం మొదలుపెట్టినాయి. భూలక్ష్మికి పూట పాములు కనిపించేవి. ఏదైనా నడుస్తుంటే ఎక్కడి నుంచో పాము బుస వినపడినట్టుండి భయం వచ్చేసింది. పిల్ల పుట్టిన 3 ఏళ్ళకి ఎలాగో పిల్ల పెరిగాక, పెరగటం అంటే తల్లిపాలు విడవటమే కదా ముఖ్యం. వచ్చేస్తాడు సర్పం అని, నాగరాజు అని భయపడుతూనే ఉంది. భర్తకి చెప్పింది ఏడుస్తూ. ఆయన ఏం చేశాడు, పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టించి చుట్టూత అగ్ని ఏర్పరిచి ఆవిడ అందులో ఉంచాడు, కోటలో. నీకు పాములు రావు నీ దగ్గరికి అని. సరే, ఆవిడేమంది, నేను ఒకవేళ మరణిస్తే 2వ పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, నాకు మాట ఇవ్వమని అడిగింది. అన్నాడు. సరే అన్నాడు. ఏమైంది, పిల్లలు రోజు కాసేపు తల్లిని కలుసుకోవడానికి ఆ నిప్పుల గుండంలోకి వెళ్ళి వచ్చేవాడు. ఇలా సంపెంగ పువ్వులు పెట్టుకుని వెళ్ళారు ఒకసారి. ఆ సంపెంగ పువ్వుల్లో ఒక క్రిమి రూపంలో చేరాడు నాగరాజు. లోపలికి వెళ్ళాక ఆ క్రిమి కాస్త నాగరాజుగా మారి ఆ భూలక్ష్మీదేవిని కాటేశాడు నాగేంద్రుడు. నియమం అంతే, ఇంకా నియమం ప్రకారం కాటందుకున్నాడు. భూలక్ష్మీదేవి చనిపోయింది. పిల్లలు గోల్మని ఏడ్చారు, దుఃఖించారు. ఏం చేస్తారు, చేసుకున్నది తప్పదు కదా పాపం. సరే, ఇందులో ఏమైంది, రాజుగారు పిల్లల్ని ఆయనే చూసుకునేవాడు, ఎటగొట్టా పెంచుకునేవాడు. ఈ పెంచుకునే పరిస్థితిలో ఆ చుట్టుపక్కల అనేవాళ్ళు ఓ పిల్ల కాదు, అరపిల్ల కాదు, 7 ఆడపిల్లలు. ఎలా చూస్తావు, ఎవరో ఒకళ్ళు ఆడతోడు ఉండాలి కదా, రేపొద్దున పెళ్లి పేరెంట్ అని చెయ్యాలా అని చాలా బలవంత పెట్టి ఆయనకి ద్వితీయ వివాహం చేశారు. ఓహో, వీళ్ళు ఏటా పిల్లలు కదా, చిన్నపిల్లకి 5-6 ఏళ్ళు వచ్చాయంటే పెద్ద పిల్లకి వచ్చేస్తాయి 6 12-13 సంవత్సరాలు వచ్చేస్తాయి. పిల్లలు పెళ్లి వయసులు కూడా వచ్చేసినాయి. ఈ వచ్చిన సవితల్లి పిల్లల్ని కాల్చుకు తినేసేది. వాళ్ళకి అన్నాలు పెట్టేది కాదు, ఏమీ చేసేది కాదు. భోజనాల వేళకి వాళ్ళకెందుకు, ముందు రాజుగారికి అనేది. క్రమంగా ఏం చేసింది, రాజు ఎంతసేపు పిల్లల భారీగా ఉంటున్నాడు, పిల్లల కోడిలాగా పిల్లల్నే దగ్గర పెట్టుకుని ఉంటున్నాడు, తనతో బాగా గడపట్లేదని ఏదో మరుల మందు ఒకటి తెప్పించి పెట్టేసింది ఆయనకి. పిల్లల మొహం గిట్టకనేది, పిల్లలు మాట్లాడితే తలకాయ నొప్పి వచ్చేది ఆయనకి. చిన్నపిల్లలు కొంచెం కిలకిల్లాడుతూ మాట్లాడతారా, కాసేపటికి ఎక్కువ మంది పిల్లలు ఉంటే తలనొప్పి వస్తుంది.
ఆయనకు అలవాటే, కానీ ఆయనకు తలనొప్పి వచ్చేలాగా చేసింది. దాంతో ఆయన పిల్లల్ని దగ్గర చేసేవాడు కాదు. సరే ఈ లోపల ఏమైంది, ఆయన ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది, వేరే ఊరు. ఆ ఊరు వెళ్ళేసరికి ఈవిడేం చేసింది, పిల్లల్ని అడవిలోకి తోలేసింది. మొత్తం అందరినీ 7 పిల్లల్ని ఇంట్లో ఉండనివ్వాల. ఒక్కొక్కసారి అన్నంలో విషం పెడితే ఆ తల్లి పాపం చనిపోయిందిగా భూలక్ష్మీదేవి, ఆవిడ ఆత్మ అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉండేది. పిల్లలు విషాహారం తినబోతారని ఆ విషం పిల్లి రూపంలో వచ్చి పడగొట్టేసేది. తర్వాత కాపాడేవారు. ఒక గదిలో పడుకోబెట్టిన పిల్లలకి లోపలికి మంచి విషపు పొగ, సాంబ్రాణిలో విషం కలిపి ఆ పొగ ఇచ్చేది. ఈవిడ పెద్ద గాలిలాగా వచ్చి పొగ అంతా చిమ్మగొట్టేది. అంతకంటే ఏం చేయలేదు పాపం. సవితిని ఏమైనా చేయగలిగే శక్తి ఆవిడకి లేదు, పిల్లల్ని కాపాడుకుంటూ ఉండేది. ఇంతలో ఈ రాజుగారు ఊరు వెళ్ళిన సందర్భం చూసుకుని ఈ మారుడు తల్లి ఏం చేసింది, ఈ 7 ఆడపిల్లల్ని అడవిలోకి వదిలిపెట్టింది. వదిలేసరికల్లా పాపం ఏం చేస్తారు, ఆ అడవిలోనే చిన్నపిల్లని, ఆఖరి పిల్లకి 5 ఏళ్ళు వచ్చినాయి, తల్లిపోయిన 2 ఏళ్లకే ఇదంతా. ఈ 2 ఏళ్ళు కూడా పూర్తి కాల. ఆ పెద్ద అక్కయ్యలు చిన్నపిల్లని ఎత్తుకుని మొత్తానికి ఎట్లా కొట్లా ఓ అడవిలో చేరిపోయి ఏదో కాయ కసరు తిని అక్కడే మెల్లిగా ఎటాగొట్టా ఉండి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ తల్లి ఆవిడ అక్కడ చేరి ఆ వనదేవతలతో స్నేహం చేసి తన పిల్లల్ని వాళ్ళు కాచుకునేలాగా, వేరే ప్రమాదాలు రాకుండా, వాళ్ళకి జంతువుల నుంచి ప్రమాదాలు రాకుండా, వేరే కొత్త మనుషులు ఎవరైనా వచ్చి, ఆడపిల్లలు కదా, అవునవును, ఆవిడే కాపాడుతుండేది. అయితే ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకి పానుగంటి రాజ్యానికి ప్రభువు ఆవిడ అన్నదమ్ముడు రామవర్ధిరాజు. ఆయనకి కల్లో కనపడి నా పిల్లలు అడవిలో మగ్గుతున్నారు, పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోమని కల్లో చెప్పింది. ఈయన ఏం చేశాడంటే, అసలు పిల్లలు ఊళ్ళో ఉన్నారా లేదా అని ఆ ఊరికి చారుల్ని పంపించి తెలుసుకున్నాడు. ఆడపిల్లలు ఊళ్ళో లేరు, తండ్రి ఊళ్ళో లేడు. ఈ సవితల్లి అంత మంచిది కాదు. దాంతో ఈయన చెల్లెలు తనకి కల్లో కనపడింది నిజమే, తనకేమీ ఊహ కాదు, ఇది కరెక్టేనని ఆ అడవంతా వెతికిచ్చి ఈ ఆడపిల్లలు ఎక్కడున్నారో చూసి ఆయనకి 7 కొడుకులు. ఈ 7 కొడుకుల్ని అడవికి పంపించాడు. వాళ్ళంతా వెతికి మేనత్త కూతుళ్ళని సాధించుకున్నారు. మొత్తానికి ఆ అడవిలో పెరిగిన ఆడపిల్లల్ని ఇంటికి తెచ్చుకుని ఆయన 7 అబ్బాయిలకి 7 అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఆఖరి అమ్మాయి అయిన బాలనాగమ్మని కార్యవర్ధిరాజు, ఆయన చివరి కొడుకు, అతను పెళ్లి చేసుకున్నాడు. చాలా పరాక్రమశాలి ఆ చివరివాడు. ఈవిడేమో మహాసౌందర్యవతి, అతను చాలా పరాక్రమశాలి. పై వాళ్ళందరూ కూడా పరాక్రమవంతులైనా ఇతను చాలా గట్టివాడు అనమాట. ఒక్కొక్కళ్ళు కొంచెం షార్ప్గా ఉంటారు కదా. సరే వివాహం అయింది, హాయిగా ఉండేవాడు. కొన్నాళ్ళకి పెద్దక్కయ్యల కంటే ముందే గర్భవతి అయింది బాలనాగం. సరే గర్భవతి అయింది, వాళ్ళంతా బాగా జాగ్రత్తగా చూసుకున్నారు. మిగిలిన వాళ్ళకి పిల్లలు పుడతారు ఇహనో ఇప్పుడో అనుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, వీళ్ళు గండికోట యుద్ధం ఏదో వచ్చింది వాళ్ళకి అవతల రాజ్యాల్లో. ఈ రాజ్యాలకి వెళ్ళవలసిన రోజు వచ్చింది. అక్కడికి వెళ్ళాలి, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధానికి వెళ్ళాలి వీళ్ళు. ఈ అమ్మాయికి కనే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఈయన ఏమన్నాడంటే, ఈ పిల్లకి గండం ఉందని జాతకులు జ్యోతిష్యంలో చెప్పారనమాట. ఆఖరి అమ్మాయికి పిల్లవాడు పుట్టడానికి ముందో ఒక గండం ఉంది. ఆ గండం వల్ల ఈయన ఏం చేశాడంటే, ఆ ఊరు వెళ్తూ నువ్వు గడప దాటి వెళ్ళకు, గడపలకి రక్షలు కట్టించాము, నువ్వు ఇంట్లోనే ఉండమని చెప్పాడు. సరే ఉంటానంది. బయట ఏం చేశాడు, ఒక రేఖ లాంటిది బాణంతో గీశాడు. ఈ గీత దాటపోక, ఆ రక్ష ఇక్కడ దాకా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా వాళ్లే వచ్చి నిన్ను పలకరిస్తారు కానీ నువ్వు మాత్రం వెళ్ళొద్దు, ఇల్లు దాటద్దన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుల చేత ఆ ఇల్లు అష్టదిగ్బంధనం చేయించి అన్ని రక్షరేఖలు కట్టించారు. పురుట్లో ఏదైనా తేడా వస్తుందని వీళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.